2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము జగన్ రెడ్డి నన్ను మించిన మహిళా పక్షపాతి లేడంటూ అంగన్వాడీ వర్కర్లకి ఎన్నో హామీలు ఇచ్చాడు. ఎన్నికలకు వెళ్లే ముందు మీ జీతాలను మేము తెలంగాణ ప్రభుత్వానికి మించిస్తాం, మీ న్యాయమైన పరిష్కారాలన్నీ చేస్తామని ఎన్నో హామీలు గుర్తించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లను ముప్పతిప్పలు పెట్టేటటువంటి స్థాయికి వచ్చారు. ఇవాళ అంగన్వాడీలు వర్కర్లందరూ కూడా, అక్క చెల్లెళ్ళందరూ కూడా, మహిళలందరూ కూడా రోడ్డు మీద పడి ఇవాళ పోరాటం చేస్తూ ఉంటే కనుక కనీసం వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్లు ఏంటి అనేటువంటి ఆలోచించే టైం కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు. వాస్తవంగా వాళ్ళ కోరేటటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్లన్నీ కూడా చాలా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. పేదలైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి వాటిని అన్నింటి పరిష్కరించాలి. కనీసం జగన్మోహన్ రెడ్డికి ఎలా పరిపాలించాలో చేత కాకపోతే గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేటువంటిది తెలుసుకోనైనా కానీ ఇవాళ ప్రవర్తించుంటే కనుక ఇవాళ పేదల బతుకులు మన అక్క చెల్లెళ్ళు రోడ్డు మీద పడేటటువంటి వాళ్ళు కాదు. ఒకసారి మనం గత ప్రభుత్వంలో 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంగన్వాడీ వర్కర్లను ఆదుకున్నాడు అనేటువంటిది కనుక గమనిస్తే 2014 ముందు అంగన్వాడీల యొక్క జీతం 4,000 ఉంటే కనుక 14 తర్వాత దాన్ని 10,500కు అంటే 6,500 రూపాయలు పెంచినాడు. ఆయాల యొక్క జీతం 2,500 ఉంటే కనుక 7,500 చేశాడంటే కనుక 5,000 రూపాయలు పెంచుతూ ఎక్కడైతే 10,000 రూపాయల యొక్క ఆదాయ పరిమితి పెరిగితే కనుక వాళ్ళకి సంక్షేమ పథకాలు అందకపోయినా అంగన్వాడీ వర్కర్లకు ఒక వెసులుబాటు కలిగించి వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అందే విధంగా ఆ రోజు ఆ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి చూసుకున్నారు. ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచినాడు. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏమి, మేము తెలంగాణకు మించి జీతాలు ఇస్తామన్నారు. తెలంగాణలో ఇవాళ అంగన్వాడీ వర్కర్కి 13,500 రూపాయలు జీతం ఉంది, కానీ అది ఇవ్వట్లేదు. అందులోనూ ఇంకొకటి దుర్మార్గం ఏంటంటే కనుక నవరత్నాలు ఇచ్చేటప్పుడు నవరత్నాలు కావాలంటే 10,000 రూపాయల ఆదాయ పరిమితి మించి ఉన్నటువంటి వాళ్లకు నవరత్నాలు స్కీములు అందవు. ఆ క్రమంలో అంగన్వాడీ వర్కర్లందరికీ ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అందడం లేదు. నువ్వు చెప్పిన జీతాలు పెంచడమే కాకుండా సంక్షేమ పథకాలైనటువంటి అమ్మఒడి పెన్షన్లు కూడా రానియకుండా చేసి వాళ్ల జీవితాన్ని దుర్భరం చేసినాం. రెండవది, పోనీలే మేము కనీసం మాకు ఏమి ఇబ్బంది జరుగుతూ ఉంది అని చెప్పి మేము బయటకు వచ్చి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే కనుక కనీసం ఏం ఇబ్బందులు జరుగుతున్నాయని ఆలోచించక మీరు ఉద్యమాలు చేస్తే కనుక మిమ్మల్ని అణగదొక్కుతాం, మేము ఉద్యోగాల నుంచి పీకేస్తామని చెప్పి బలవంతంగా సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ కేంద్రాలు బీగాలు పగలగొట్టి దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ అక్క చెల్లెమ్మలందరూ ఒకటే అడుగుతున్నారు. ఇవాళ మమ్మల్ని నిలువుగా మోసం చేశాం, మమ్మల్ని తీసేయాలంటున్నాం. 4 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వస్తే కనుక నువ్వు మమ్మల్ని తీసేది కాదు, నేను మిమ్మల్నే తీసేస్తాను, మళ్లీ మా చంద్రన్న వస్తాడు, మా న్యాయమైనటువంటి కోరికలు పరిష్కారం అవుతున్నాయన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకో. అంగన్వాడీ సమస్యల యూనియన్ పెద్దలతో కనుక పిలువు, వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి పరిష్కారాలు ఏ విధంగా ఉంటాయి అన్ని ఆలోచించి వాళ్ళ పేదల బ్రతుకులు ఏ విధంగా వెలుగు నింపాలనేటువంటి విధంగా ఆలోచించి వెంటనే ఈ సమస్యకి పరిష్కారం చెప్పకపోతే మహిళల యొక్క పోరాటాలకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు ఇవ్వడానికి మద్దతు సంపూర్ణంగా ఇస్తున్నాం. మా ప్రభుత్వం వస్తే, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అంగన్వాడీలకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తాం. అలాగే అంగన్వాడీ వర్కర్ల యొక్క న్యాయమైన అంగన్వాడీ సెంటర్లు పెంచుతూ, అంటే కనుక ఇంతవరకు గతంలో ఎన్నో అంగన్వాడీ సెంటర్లు పెరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్నపిల్లలు పెరుగుతూ ఉన్నా కానీ అంగన్వాడీ సెంటర్లు ఎక్కడ కూడా పెరగడం. కాబట్టి అంగన్వాడీ సెంటర్లు పెంచడంతో పాటు ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క న్యాయమైనటువంటి పరిష్కారాలు చేసి వాళ్ళ యొక్క బాగోగులన్నీ కూడా చూసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారి వచ్చేటటువంటి ప్రభుత్వం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం.